ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: కొడుకు మరణాన్ని చూసి తల్లడిల్లిన పార్వతీదేవి, ప్రళయకాల రుద్రులా మారిన శక్తులు సృష్టించుట, భయంతో వణిగిపోయిన ముల్లోకాలు, దేవతల ప్రార్థన, బాలుడు బ్రతికించే మనుషుడికి పార్వతి డిమాండ్, ఉత్తర దిశగా ఉన్న ఏనుగుతలను తీసుకురావటం, హైట్, ఏనుగుతలను అతికించి ప్రాణం పోయుట, ఆనందంతో కొడుకును అక్కను చేర్చుకున్న జగన్మాత, ఏనుడికి వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చిందో తెలిపే ఈ అద్భుత ఘట్టాన్ని తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో దేవీ శక్తులు దేవతలను సంహరించుట, గణేశుడు మరలా బ్రతుకుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. నారదుడు బ్రహ్మగారితో ఇలా అంటున్నాడట: ఓ బ్రహ్మదేవ, మహాజ్ఞానివి కదా, ఇప్పటి వరకు నువ్వు చెప్పినదంతా విన్నాను. తర్వాత ఏం జరిగినది ఉన్నది ఉన్నట్లు వినాలనుకుంటున్నాను. ఆ మహాదేవి అప్పుడు ఏమి చేసింది అని అడిగాడు. బ్రహ్మదేవుడు నారదుడు అన్న మాట విని ఇలా అంటున్నాడు: ఓ నారద, విను. జగదాంబ యొక్క చరిత్రను, తర్వాత జరిగిన విషయాన్ని నీకు వివరంగా చెప్తాను. ఆ గణేశుడు సంహరించబడగానే శివగణములు మద్దెళ్లను పటాహమును మ్రోగించే గొప్ప ఉత్సవం చేశారు. శివుడు దుఃఖించాడు. పార్వతీదేవి విషయం తెలుసుకొని మిక్కిలి కోపించింది. నేను ఏమి చేయను, ఎక్కడికి వెళ్ళను? అయ్యో, ఎంతటి ఆపద వచ్చింది! ఇప్పుడు నాకు కలిగిన గొప్ప దుఃఖం తొలగిపోయే ఉపాయం ఏమైనా ఉన్నదా? దేవతలు గణములు అందరూ కలిసి నా పుత్రుడిని ఈ రోజు నాశనం చేశారు కదా, వారందరినీ నేను నాశనం చేసేస్తాను, లేదా ప్రళయాన్నైనా కలిగిస్తాను అంటూ దుఃఖించడం మొదలుపెట్టినది. సమస్త లోకాలకు అధినాయకి, అధీశ్వరి అయిన పార్వతి కోపించి వెంటనే లక్షల సంఖ్యలో శక్తులను సృష్టించినది. ఆ శక్తులు ఆగ్నేశిఖల వలె మండిపడుతూ జగన్మాత అయిన పార్వతికి నమస్కరించి, తల్లి ఆదేశించు అని అన్నాయి. ఓ నారద, శంభుని శక్తి, ప్రకృతి, మహామాయ అయిన ఆమె మిక్కిలి కోపంతో వారందరితో ఇలా అంటున్నది: ఓ శక్తులారా, దేవీమూర్తులారా, నా ఆజ్ఞ ప్రకారంగా వీరంతా కలిసి ఇప్పుడు ప్రళయాన్ని సృష్టించండి. మీరు ఈ విషయంలో ఏమీ సందేహించకండి. సఖులారా, దేవతలను, ఋషులను, యక్షులను, రాక్షసులను, మనవారిని, ఇతరులను కూడా చూడమాకండి, త్వరగా తినేయండి అని అన్నది. పార్వతి ఆజ్ఞ ప్రకారంగా ఆ శక్తులంతా మిక్కిలు కోపంతో దేవతలు మొదలైన వారందరినీ సంహరించడం సిద్ధపడినాయి. అగ్ని గడ్డిని కాల్చినట్లుగా ఆ శక్తులంతా వారందరినీ సంహరించడం మొదలుపెట్టినాయి. గణనాయకుడు, విష్ణువు, బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు, కుబేరుడు, స్కందుడు, సూర్యుడు, ఎవరు ఎదురు వచ్చినా, ఎవరు కనబడినా, వీరు వారు అనే భేదం లేకుండా అందరినీ సంహరిస్తున్నారు. ఎక్కడ చూసినా అందరికీ దేవి శక్తులే కనిపిస్తున్నాయి. ఆ శక్తులలో కొన్ని భయంకరమైన ఆకారంలో ఉన్నాయి నారద, మరికొన్ని పొట్టివి, మరికొన్ని కుంటివి, మరికొన్నిటికైతే తలలు వేలాడుతున్నాయి నారద. ఈ విధంగా ఉన్న శక్తులన్నీ అనేక మంది దేవతలను చేత్తో పట్టుకొని నోట్లో వేసుకొని నమిలి మింగేస్తున్నారు. శివుడు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది సమస్త దేవతలు, గణములు, ఋషులు ఆ సంహారకారుడిని చూసి ఆ దేవి ఏమి చేస్తోందో, కాలం కాని కాలంలో ఈ సంహారం చేస్తోంది ఏమిటి అని సందేహపడ్డారు. వారందరికీ తామంతా బ్రతికి ఉంటామనే ఆశ లేకుండా పోయినది. మనందరం కలిసి ఏమి చెయ్యాలో అని ఆలోచించాలి అనుకుని గిరిజాదేవి ప్రసన్నరాలైతే మనకు స్వస్థత లభిస్తుంది, లేకపోతే కోటి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు. శివుడు కూడా లోగు కప్పు పొగడను అనుసరించి దుఃఖించడం మొదలుపెట్టాడు. అనేక లీలను చేయడంలో నేర్పరితనం గల ఆ శివుడు అందరినీ మోహింపచేశాడు. దేవతలందరి నడుమును విరిగినాయి. కోపంతో మండిపడుతున్న పార్వతి ఎదుట నిలబడే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. నారద, తనవాడు కాని, పరాయివాడు కాని, దేవత గాని, రాక్షసుడు కాని, గణములు కాని, దిక్పాలకుడు కాని, శంకర ప్రభువే కాని ఏ ఒక్కడు గిరిజాదేవి ఎదుట నిలబడడానికి సమర్థుడు కాలేకపోతున్నాడు. మండిపడుతూ సమస్తాన్ని కాల్చేస్తున్న ఆ తేజస్సును చూసి వారంతా మిక్కిలి భయపడుతూ చాలా దూరంలోనే నిలబడ్డాడు. ఓ నారద, ఇంతలో దివ్య దర్శనం గల నువ్వు దేవతలకు, గణములకు సుఖాన్ని కలిగించడం కోసం అక్కడికి వచ్చావు. నాకు అనగా బ్రహ్మగారికి, విష్ణువు నమస్కరించి, మహేశ్వరుడు కూడా నమస్కరించి దేవతల దగ్గరికి వెళ్ళావు. అందరినీ కలిసి కర్తవ్యాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టావు. దేవతలంతా మహాత్ముడమైన నిన్ను సంప్రదించారు. వారంతా నిన్ను ఈ విధంగా అంటున్నారు:
ఈ దుఃఖం నుంచి శాంతిని కలిగించే విధానం ఏమిటి అని అడిగారు. అని ముక్త కంఠంతో ప్రశ్నించారు నారద. అప్పుడు నువ్వు ఇలా చెప్పడం మొదలుపెట్టావు. ఎప్పటి వరకు గిరిజాదేవి దయ చూపించదో అప్పటి వరకు సుఖం కలిగే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ఆట్లాడేది ఏమీ లేదు అని అన్నావు. ఋషులంతా నిన్ను ముందు పెట్టుకొని పార్వతీ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళంతా ఆమె యొక్క కోపాన్ని పోగొట్టి శాంతింపజేయాలని, ప్రసన్నురాలను చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారంతా దేవతల గణముల ఆజ్ఞతో అనేక సార్లు ఆమెకు నమస్కరించారు. అనేక సార్లు స్తోత్రంతో స్తుతించి ప్రీతితో ప్రసన్నురాలను చేసి ఆమెతో ఈ విధంగా అంటున్నారు. జగన్మాత, నీకు నమస్కారం. శివపత్నమైన నీకు అనేక వందనములు. చండికమైన నీకు నమస్కారం. ఎల్లప్పుడూ జగత్తును సృష్టించేది, పాలించేది నువ్వే కదా. ప్రళయాన్ని కూడా నువ్వే చేస్తున్నావు. ఓ దేవాదేవి, నువ్వు ప్రసన్నురాలివి కావాలి, శాంతించాలి. నీకు నమస్కారం. దేవి, నువ్వు కోపించడంతో ఉల్లోకాలు అల్లకల్లోలమైపోతున్నాయి అని అన్నారు. నీ చేత అనగా నారదుని చేత మహర్షుల చేత స్తోత్రం చేయడం ఆ పరాదేవి వారిని కోపంతో చూసి మాట్లాడకుండా ఊరుకున్నది. అప్పుడు ఋషులందరూ పార్వతీదేవి పాదపద్మమును నమస్కరించి చేతులు జోడించి భక్తితో మెల్లగా మళ్ళీ ఈ విధంగా అన్నారు. ఓ దేవి, ఇప్పుడు సంహారం జరుగుతూనే ఉన్నది. నీ భర్త ఇక్కడే ఉన్నాడు కదా, ఆయనను చూడు. మేము విష్ణువు, బ్రహ్మ మొదలైన ఆది ఈ దేవతలంతా ఎంతటి వారు మేమున్నదరా. మేమంతా నీ సంతానమే కదా. నీ ఎదుట చేతులు జోడించి నిలబడ్డాము కదా. ఓ పరమేశ్వరి, శివపత్ని, నా అందరి అపరాధాన్ని క్షమించు తల్లి. ఈరోజు అంతా దుఃఖిస్తున్నారు, వారందరికీ శాంతిని కలిగించు అని ఋషులంతా మిక్కిలి దీనులై దుఃఖంతో చేతులు జోడించి చండిక ఎదుట నిలబడ్డారు. చండిక వారి మాటలు విని ప్రసన్నురాలై కరుణతో నిండిన హృదయముతో ఋషులతో ఈ విధంగా అన్నది. నా కుమారుడు జీవిస్తే ఈ సంహారం ఇంతటితో ఆగిపోతుంది. నా కుమారుడు మీ అందరి మధ్య పూజ్యుడు అవుతాడు. అప్పుడు లోకమంతటికి శాంతి కలుగుతుంది. లేకపోతే మీకెవ్వరికీ సుఖమనేదే ఉండదు అని చెప్పినది. పరాశక్తి ఈ విధంగా పలకగానే నువ్వు అనగా నారదుడు, మిగిలిన ఋషులు అందరూ దేవతల దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పారు. ఇంద్రదేవతలంతా ఈ విషయాన్ని చేతులు జోడించి శంకరుడికి విన్నవించుకున్నారు. దేవతల విన్నపాన్ని విన్న శంకరుడు దేవతలతో పార్వతీ చెప్పినట్టు చెయ్యండి, అప్పుడు లోకాలన్నిటిలో శాంతి కలుగుతుంది, లోకాలన్నిటికీ స్వస్థత లభిస్తుంది. సరే, ఉత్తర దిక్కుగా వెళ్ళండి. మొట్టమొదట ఏ ప్రాణి కనిపిస్తుందో ఆ ప్రాణి శిరస్సును తీసుకుని వచ్చి ఈ గణేశుడి దేహానికి అతికించండి అని చెప్పాడు. దేవతంతా శివుని ఆజ్ఞను పాలించి ఆయన చెప్పినట్లుగానే చేశారు. దేహాన్ని తీసుకుని వచ్చి యథావిధిగా బంగారు కడిగారు. వారంతా శివుడు చెప్పినట్లుగా ఉత్తర దిక్కుకి వెళ్ళారు. వాళ్ళకి మొట్టమొదట ఒకే దంతం కలిగిన ఏనుగు కనబడినది. వారు ఆ ఏనుగు శిరస్సును తెచ్చి ఆ గణేశుని దేహానికి అతికించారు. తర్వాత దేవతలంతా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు నమస్కరించి మీరు చెప్పినట్టు చేశాము. ఓ శివ, మిగిలిన పనిని మీరే పూర్తి చేయండి అని అన్నారు. ఈ విధంగా చెప్పి గణములు, దేవతలు సుఖమును పొంది ప్రకాశించారు. నారద, వారంతా శివుడి మాట విని పాటించారు. బ్రహ్మ, విష్ణువు, ఇతర దేవతలు తమ ప్రభువైన నిర్గుణుడైన పాలకుడైన శివుడికి నమస్కరించి మహాత్ముడమైన నీ తేజస్సు నుండే మేము పుట్టాము కదా, వేదమంత్రాల ప్రభావంతో నీ ఆ తేజస్సు ఇక్కడికి వచ్చుగాక అనే ఉత్తమమైన నీటిని మంత్రములతో అభిమంత్రించి శివుని తలుచుకొని వారంతా కలిసి ఆ నీటిని ఆ గణేశుని దేహం మీద చల్లారు. అప్పుడు ఆ బాలకుడు శివ సంకల్పం చేత ఆ నీరు తగిలిన వెంటనే చైతన్యాన్ని పొందాడు. నిద్ర నుండి లేచిన వాడి వలె లేచి నిలబడ్డాడు. భాగ్యవంతుడు, మిక్కిలి అందగాడు, ఏనుగు ముఖము గలవాడు, ఎర్రని దేహ కాంతి గలవాడు, ప్రసన్నమైన ముఖము గలవాడు, గొప్ప కాంతి గలవాడు, సుందరాకారుడైన జీవించిన ఆ పార్వతీధనుడైన ఆ బాలకుడును చూసి వారంతా ఆనందించారు. ఓ నారద, ఆ దేవి జీవించిన పుత్రులను చూసుకొని ఆనందాతిశయాన్ని కూడా పొందినది నారద. హరి ఓం తత్సతు. ఇంతటితో దేవీ శక్తులు దేవతలను సంహరించుట, గణేశుడు మరలా పట్టుకుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో గణేశ పూజ, గణేశ వ్రతమును వర్ణించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.
ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.